ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి చూడగానే ఒక్కసారి నన్ను తాకు చూడు, ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త కొద్ది నిమిషాల్లోనే నీ ముందు ఉంచుతాను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ మనసుకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లి, నువ్వు ఎంతో నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి నిన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టాడు కదా. అతడు ఎవరో కాదు, నీ బంధువే. అందుకనే నువ్వు అతన్ని నమ్మి సహాయపడ్డావు. నీ దగ్గర లేకపోయినా మంచితనంతో వేరొకరి దగ్గర బదులు తీసుకొని మరీ అతని చేతికి డబ్బునైతే అందించావు. అతను నీలాగే ఎంతోమందికి మాయ మాటలు చెప్పి ఆర్థికంగా లాభపడ్డాడు. కానీ ధనమంతా పోగు చేసుకొని వాడు మీ అందరినీ మోసం చేశాడు. మీరు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు మిమ్మల్ని బెదిరించాడు కూడా. నిజమే కదా. అలాగే నేను నష్టపోయాను, నా దగ్గర పైసా లేదు అని మీకు మాయ మాటలు చెబుతూ తిరుగుతూ ఉన్నాడు. కానీ వాడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని మీకు తెలీదు. మీకు ఏం చేయాలో పాలుపోక మీది కాని అప్పును మీరు తీరుస్తూ ఉన్నారు. అవి తీర్చడానికి నానా అగచాట్లు పడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మీకు సుఖశాంతులు లేకుండా మీ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. మనశ్శాంతి అనేది కూడా లేదు. ఎందుకంటే సంపాదించిన డబ్బు అంతా వాడి మూలంగా అప్పులు తీర్చడానికే ఖర్చు అయ్యింది. సంపాదించిన డబ్బు నీది, కానీ అప్పులు చేసినది వేరే వాళ్ళ కోసం. నీ డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఏం చేయాలో పాలుపోక మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నారు. మంచితనం అన్నది ఉండాలి, కానీ ఆర్థిక విషయాల్లో ఈ రోజుల్లో మంచితనం పనికిరాదు కదా. నీ మంచితనం వల్ల నీ భార్య బిడ్డలకు కూడా ఇప్పుడు ఎంతో ఇబ్బంది ఏర్పడింది. ఇకనైనా ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండు. ఇక వాడి సంగతి అంటావా, అది నేను చూసుకుంటాను కదా. అనుభవించని, ఎన్ని రోజులు విలాసాలు అనుభవిస్తాడో అనుభవించని. వాడికి సరైన గుణపాఠం చెప్పి మీ సొమ్ము మీకు ఇప్పించే బాధ్యత నాది. అది కూడా వడ్డీతో సహా మీ సొమ్ము మీకు వచ్చేస్తుంది. అతనికి ఆ రీతిలో నేను గుణపాఠం అయితే చెప్తాను. మీరు ఏమీ చింతించవద్దు. కొద్ది రోజుల్లో మీకు పట్టిన ఈ చెడు రోజులన్నీ తొలగిపోతాయి. ఇక తర్వాత మీకు అన్నీ శుభగడియలే. వాడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీకు క్షమాపణ చెప్పుకొని మీ సొమ్ము మీకు ఇస్తాడు. ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, అదే ధైర్యంతో ఉండు. త్వరలోనే నువ్వు ఒక అద్భుతమైన రోజునైతే చూస్తావు. నీ శక్తి సామర్థ్యాల మీద నాకు చాలా అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు? తల్లి, నీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితమంతా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించలేవు. అది ఎలాగా అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా లేదా, ఆ పని సక్సెస్ వస్తుందా లేదా అని అనుమానంతో నువ్వు ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా వస్తుంది చెప్పు? నీ పని మీద నీకు ముందుగా నమ్మకం ఉండాలి. నీ పని మీద నమ్మకం రావడం కన్నా నీ మీద నీకు నమ్మకం ఉంటేనే కదా ఇంకాస్త నీకు ఆ పని సక్సెస్ అనేది వస్తుంది. నీపై నీకు నమ్మకం అసలే లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోయింది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ చెప్తున్నాను కదా. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది.
వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక, అలా చేస్తే ఇంకొందరు నీ గురించి తెలియక, తెలివితేటలు లేవని నిన్ను మానసికంగా బాధపెడుతున్నారు కదా! నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు కూడా ఉన్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవద్దు. నువ్వు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారన్నవి అసలు ఆలోచించొద్దు. నీ మీద నీకు నమ్మకం ఉంచితే చాలు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలనని నమ్ముకో. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను కదా! ఎప్పుడు నేను పదే పదే చెప్తూ ఉంటాను. నేను మీకు తోడుగా ఉంటాను. ప్రతి విజయంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను అని. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను కదా! ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎవ్వరికి ఎవరు తోడు కాదు, ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. నీ పనిని నువ్వే ప్రారంభించాలి. నీ పనిలో సక్సెస్ని నువ్వే చూడాలి. ఇతరుల వల్ల వచ్చిన ఆనందం నీకు తాత్కాలికం మాత్రమే. ఇతరులపై ఆధారపడకూడదు. ఒకవేళ నువ్వు ఇతరులపై ఆధారపడినా కూడా అది నీకు మానసిక ప్రశాంతతను చేకూరేలాగా చేయదు. ఒకవేళ నువ్వు ఇతరులపై ఆధారపడి లాభం పొందినా కూడా వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు నీ సొంత పనిని చేసుకోలేకపోతున్నావు అని. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను కదా! నువ్వు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ, సబూరితో ఉండాలి. నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా నువ్వు విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తున్నాను. నా బిడ్డలందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనలతో జీవించండి. అవి మీకు ఎప్పటికీ మేలు చేస్తాయి. మీ సాటి వారికి మేలు చేస్తాయి. ఎప్పుడూ కూడా అవతలి వారిని ఏ విధమైన మాటలతోనూ బాధించవద్దు. మీకు వీలైతే 4 మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి. కాకుండా ఇంకా నువ్వు మానసిక వేదనకు గురి చేస్తే మాత్రం ఇంకేం చేయగలం చెప్పు? నీ బుద్ధి వారికి తెలిసిపోతుంది కదా! మంచి బుద్ధితో ఉంటే నీకు మంచి నిర్ణయాలు, మంచి సలహాలను పాటించవచ్చు. అలా కాకుండా నువ్వు ఇతరులకు చెడు చేయాలని, కీడు చేయాలని అనుకుంటే మాత్రం నేనేమైనా ఏం చేయగలను చెప్పు? నిన్ను మంచి దారిలో పెట్టడమే నా ప్రయత్నం. కానీ నేను ఎంత చెప్పినా కూడా నువ్వు మంచి దారిలో నడచకపోతే ఇంక నీ కర్మ అని వదిలేస్తాను. ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే ఎదగడానికి చేయి అందించండి. లేకపోతే వారికి విలువైన సలహాలు ఇచ్చి జీవితంలో ఎదగడానికి దారి చూపించండి. మీకు స్తోమత కలిగితే ఆర్థికంగా వారికి సహాయపడండి. మీకు ఏ విధమైన సహాయమైనా చేయొచ్చు. అది ధనం అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఇంకా మంచితనంతో వారి బాధని తీసివేయవచ్చు కూడా. అంతేకాని మీకు అంతా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారిని మాటలతో బాధించకండి. మీకు ఏమీ చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి. ఒకరు నాకన్నా ఎక్కువ ఎదుగుతున్నారే, నాకన్నా ఎక్కువ ముందడుగులో ఉన్నారే అని నువ్వు ఓర్వలేని బుద్ధితో, కుళ్ళు కుతంత్రాలతో బ్రతకకూడదు. అది నీకు ఎప్పటికైనా ముప్పు తెచ్చిపెడుతుందని నువ్వు గమనించుకో. ఇతరులను ఎదగనివ్వు. ఇతరులు ఎదిగితే నీకు ఒరిగేది ఏముంది చెప్పు? ఎప్పుడు కూడా మనము మంచి మనసుతో, మంచి ఆలోచనలతో బ్రతకాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా ఒకరిని అణిచివేయాలి, తొక్కివేయాలి అనే విధంగా మాత్రం ఉండకూడదు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో తల్లి. నీ వల్ల ఒకరు ఎదుగుతున్నారు, నీ వల్ల ఒకరు సంతోషపడుతున్నారు అంటే అది నువ్వు కూడా సంతోషపడాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా కోపంతో, పగతో రగిలిపోతూ ఉంటే కనుక నీకు ఇంకా నువ్వు కర్మఫలాలను అనుభవించక తప్పదు. అది కూడా ఎంతో మేలు చేస్తుంది. మీకు అవతల వారికి కూడా నువ్వు ఎప్పుడు కూడా సహాయపడితే నీకు ఎంతో మేలు చేస్తుంది.
మీరు మాట్లాడే మాటల వల్ల వారి మనసు చాలా నొచ్చుకుంటుంది కదా. అటువంటి పనులు కూడా మీకు పాప కర్మాలనే తెచ్చిపెడతాయి. ఎదుటి వారిని సహాయపడటంలో ఉన్న ఆనందం ఒకసారి అనుభవించి చూడండి. అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఏదో ఒక సమయాన ఆ సహాయం మీకు లాభం చేకూరుస్తుంది. మీరు చేసింది ఇసుక రేణువంత అయినా సరే మీకు అది కొండంత పెరిగి తిరిగి మీకు చేరుతుంది. అది పాపమైనా పుణ్యమైనా సరే మీరు ఏది చేస్తే అదే మీరు పొందుతారు అని అనుకుంటున్నారన్నది మీ ఇష్టం. మీరు చేస్తే మంచి పొందుతారు, చెడు చేస్తే చెడు పొందుతారు. నేను ఈ విధంగా అన్నప్పుడు మీకు అనిపిస్తుంది, చెడ్డవారందరూ బాగానే ఉన్నారు కదా బాబా, వారు చక్కగా మంచి జీవితం అనుభవిస్తూ జీవిస్తున్నారే, మరి నేనెందుకు ఇలా ఉన్నాను, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది అని. మీరు అనుకున్నది మీకు కనిపించేది, మీరు చూసినది దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు కదా. దేనికైనా సమయం వస్తుంది, అప్పుడు మీకే తెలుస్తుంది మంచివారుగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు, చెడ్డవారిగా బ్రతికిన వారు ఎలా తయారవుతున్నారన్నది కొంతకాలంలోనే మీకు అవగతమవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ నిజ సత్యాన్ని తెలుసుకుంటారు. మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి సహాయపడే గుణం అలవాటు అవ్వాలని, అందులోనే ఆనందం పొందుతూ మీరు కూడా జీవితంలో ఎంతో మంచి స్థాయికి వెళ్ళాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. బిడ్డ, నువ్వు జీవితంలో ఎంతో సాధించాలనుకుంటున్నా ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విధంగా అయితే సాధించలేక అసంతృప్తితో ఉన్నావు కదా. అయితే నీకు ఒక ఆలోచన రావడం లేదు. అదేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న వారిని కలుపుకొని ముందుకు సాగాలి అనేదే నీ మనసుకు తట్టడం లేదు. ఏదైనా సరే నువ్వు అనుకున్న విధంగా జరగాలంటే నీకు నమ్మకంగా ఉండే కొందరిని కలుపుకొని ముందుకు సాగు. అప్పుడు నీకు ఊహించని దానికంటే ఉన్నతంగా ఎదుగుతావు. నీకు తెలివితేటలు అధికం, అలాగే నువ్వు చెయ్యాలని అనుకున్న పనిలో అనుభవం ఉంది, పెట్టుబడి తెచ్చుకునే సామర్థ్యం కూడా ఉంది. అయితే నీకు పనిలో చేదోడుగా ఉండేందుకు అవసరమైన వారు ఉంటే నీకు పని సులువుగా ఉంటుంది. వారు పరాయి వారి కంటే మీ వారు, మీ కుటుంబ సభ్యులైతే ఇంకా మంచిది కదా. మీరందరూ కలిసి పని చేసుకుంటే మనది అన్న భావనతో అందరూ శ్రద్ధగా పనిపై శ్రద్ధ కలిగి ఉంటారు. అందువల్ల త్వరగా నువ్వు అనుకున్న విజయం సాధించగలుగుతావు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో కొంత సంపాదన రావడంతో వారికి ఆనందంగా కూడా ఉంటుంది. నువ్వు చేయాలనుకున్న పనిని కుటుంబ సభ్యులతో కలిపి చేసుకో. నీకు ఎటువంటి భయం లేకుండా సజావుగా ముందుకు సాగుతావు. నీకు అంతా మంచే జరిగి నువ్వు అనుకున్నట్టుగా ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఏ కష్టం వచ్చినా సరే నన్ను తలుచుకో, అంతా నేనే చూసుకుంటా. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది కదా. నాకు పూజలు అవసరం లేదు, కానీ శ్రద్ధ సబూరితో ఉంటే చాలు. నైవేద్యం పెట్టాల్సిన అవసరమే లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం అయితే ఇవ్వు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు చేస్తున్న మంచి పనులను ప్రతిదీ నేను చూస్తూనే గమనిస్తూనే ఉంటాను. నీ ప్రతి కదలిక, నీ ప్రతి నడవడికను నేను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుతూ ఉంటాను. కానీ నేను ఒక్కటి మాత్రం నాకు నీ విషయంలో నచ్చడం లేదు తల్లి. అదేంటో తెలుసా? నీకు ఎందుకు ఇంత మానసిక వేదనకు నువ్వు గురి అవుతున్నావు? నీ కన్నా ఇతరులు ఎదుగుతూ ఉంటే ఎందుకు ఇంత ఓర్వలేకపోతున్నావు? నన్ను నమ్ముకున్న వారు ఇలానే ఉండేది చెప్పు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా, మంచి వారితోనే నువ్వు స్నేహం చేయాలి, మంచి వారితోనే నువ్వు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవాలని. కానీ నువ్వు ఉన్నది మంచి వాళ్ళతోనే, కానీ నీ బుద్ధి మాత్రం ఎలా ఉందంటే నాకు చాలా ఆగ్రహం వస్తుంది నీ పైన. ఎందుకు బాబా ఇంత కోపపడుతున్నావని అడుగుతున్నావు కదా. ఎప్పుడు కూడా ఇతరులు బాగుపడుతుంటే చూడలేని తనం నీది. వారి వారి కర్మ ఫలాలను బట్టి వారి మంచైనా చెడైనా అనుభవిస్తారని నేను చెప్పాను కదా. వారు చేసుకున్న పుణ్యాలను బట్టి వారు సంతోషాలను అనుభవిస్తున్నారు. కానీ
నువ్వు మాత్రం వాళ్ళని అణగదొక్కాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అది ఎప్పటికీ మంచిది కాదు తల్లి. అది నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. అలా ఎప్పటికీ చెయ్యకు. నీకు అంతా మంచి జరుగుతుంది. నేను నీకు తోడు ఉన్నాను కదా! నీకు మంచి ప్రవర్తనను, మంచి బుద్ధిని ఇవ్వాలని నేను ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఇతరులపై నువ్వు విరుచుకుపడడం, ఇతరులపై నువ్వు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము, వాళ్ళని అణగదొక్కాలని ఎప్పటికీ ప్రయత్నించకు. నీ ఫలితం నీది, వాళ్ళ ఫలితం వాళ్ళది. అలానే ఉండు. నీకు తక్కువ వస్తుంది కదా, వాళ్లకు ఎక్కువ సంపాదించుకుంటున్నారు కదా అనే బుద్ధితో మాత్రం ఉండకు. ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వాళ్ళు జీవితాన్ని అనుభవిస్తారని ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తున్నానని, నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను. ఇకపై నువ్వు జాగ్రత్తగా మసులుకో. నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుంది. నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభవార్తలే అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలన్నిటికీ మన ముందుకొచ్చారనమాట. బాబాగారి సందేశం ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ, పరిహారాలు కానీ మీరు పాటించి చూడండి. మీకు అంతా మంచి జరుగుతుందనమాట. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక బంగారు బాట అవ్వాలని బాబాగారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది చాలామంది అర్థం చేసుకోక విననట్టు పాటించక ఇలా తప్పొప్పులను చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ చేయకండి. అలాంటి తప్పులను మీరు సరిదిద్దుకోండి. బాబాగారు చెప్పిన బాటలోనే అందరం నడుద్దాం. బాబాగారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.